ఈ రోజు వీడియోలో నేను మెయిన్ వెర్బ్ ఫార్మ్స్ గురించి వివరిస్తాను. మనం ఇంగ్లీష్ సెంటెన్స్ ఏది తీసుకున్నప్పటికీ కూడా దాంట్లో మనం రెండు రకాల వెర్బ్స్ మనం గమనిస్తాము. ఒకటి మెయిన్ వెర్బ్, రెండవది హెల్పింగ్ వెర్బ్. మనం ఇంగ్లీష్ లో బాగా మాట్లాడటానికి ఈ మెయిన్ వెర్బ్ మరియు హెల్పింగ్ వెర్బ్ గురించి బాగా నేర్చుకోవాలి. మెయిన్ వెర్బ్ అంటే ప్రధాన క్రియ, హెల్పింగ్ వెర్బ్ అంటే సహాయక క్రియ. ఈ ఛానల్ ను మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు లైక్ చేయండి. ఇక మనం వీడియోలోకి వెళ్దాం. మెయిన్ వెర్బ్ ఫార్మ్స్ ఎన్ని ఉంటాయి అంటే, ఒక సెంటెన్స్ లో ప్రధాన క్రియ ఉన్నట్లయితే ఎన్ని రూపాలు ఉంటాయి? ఒకటి V1, రెండవది V2, మూడవది V3, నాలుగవది V4, ఐదవది V5. V1 అంటే వెర్బ్ ఫస్ట్ ఫామ్ ఆర్ బేస్ ఫామ్ ఆర్ రూట్. వెర్బ్ యొక్క మొదటి రూపము, దీన్నే మనం బేస్ ఫామ్ అని అంటాము లేదా రూట్ అంటాము. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంటుంది, అంటే వర్తమాన కాలంలో ఉంటుంది. V2 అంటే ఏంటంటే వెర్బ్ సెకండ్ ఫామ్, అంటే వెర్బ్ యొక్క రెండవ రూపము. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంటుంది, అంటే భూతకాలంలో ఉంటుంది, అంటే అయిపోయినటువంటి పనుల గురించి తెలియజేస్తుంది. అలాగే V3 అంటే వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్, వెర్బ్ యొక్క మూడవ రూపము. దీన్నే మనం పాస్ట్ పార్టిసిపల్ అంటాము. V4 అంటే వెర్బ్ ఫోర్త్ ఫామ్, దీన్నే ప్రెజెంట్ పార్టిసిపల్ అంటాము. అంటే V1 కు ఇంగ్ చేర్చగా వచ్చేటటువంటి రూపము, అంటే వెర్బ్ యొక్క మొదటి రూపానికి ఇంగ్ చేర్చినట్లయితే V4 వస్తుంది, దీన్ని ప్రెజెంట్ పార్టిసిపల్ అంటాము. అలాగే V5 అంటే వెర్బ్ ఫిఫ్త్ ఫామ్, V1 కు ఎస్ గాని ఈఎస్ గాని చేర్చగా వస్తుంది. ఇది కూడా V1 మాదిరిగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంటుంది. మెయిన్ వెర్బ్ ఫార్మ్స్ లో V1 అనేది మనం ఇంతకు ముందే నేర్చుకున్నాము, వెర్బ్ యొక్క మొదటి రూపం అనేది. దీన్నే బేస్ ఫామ్ లేదా రూట్ అంటాము. అంటే డిక్షనరీలో మీరు వెర్బ్ చూసినప్పుడు అది V1 రూపంలో ఉంటుంది. డిక్షనరీలో ఏ క్రియ గురించి మీరు సెర్చ్ చేసినా అది V1 రూపంలో ఉంటుంది. అలాగే V2 అనేది మనం తీసుకున్నప్పుడు ఇది వెర్బ్ యొక్క రెండవ రూపము అనుకున్నాము. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ ఫార్మ్ ఆఫ్ V1. సో దీంట్లో రెండు రకాలైనటువంటి వెర్బ్స్ ఉంటాయి. ఒకటి రెగ్యులర్ వెర్బ్, ఇది ఇర్రెగ్యులర్ వెర్బ్. ఇంతకు ముందు నేను వెర్బ్స్ 1 వీడియోలో రెగ్యులర్ వెర్బ్ కు ఇర్రెగ్యులర్ వెర్బ్ కు ఉన్నటువంటి తేడాను వివరించాను. రెగ్యులర్ వెర్బ్ అంటే V1 కు డి గాని ఈడి గాని ఐఈడి గాని చేర్చగా వస్తుంది. ఇక్కడ క్యాలిక్యులేట్ అనేది V1 అనేట్లయితే క్యాలిక్యులేటెడ్ అనేది V2. అలాగే లుక్ అనేది V1 అనేట్లయితే లుక్డ్ అనేది V2. అలాగే మ్యారీ అనేది V1 అనేట్లయితే మ్యారీడ్ అనేది V2. సో ఇది రెగ్యులర్ వెర్బ్స్ కు ఉదాహరణలు. అలాగే ఇర్రెగ్యులర్ వెర్బ్ తీసుకున్నప్పుడు ఇక్కడ వెర్బ్ యొక్క రెండవ రూపం ఏదైతే ఉంటుందో V1 కంటే కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ V1 కు డి గాని ఈడి గాని ఐఈడి గాని చేర్చగా ఇది రాదు. మీట్ అనేది వెర్బ్ యొక్క మొదటి రూపం అయినట్లయితే మెట్ అనేది వెర్బ్ యొక్క రెండవ రూపము. రైట్ అనేది వెర్బ్ యొక్క మొదటి రూపమైనట్లయితే రోట్ అనేది వెర్బ్ యొక్క రెండవ రూపము. ఇలా మనం V2 అనేది సింపుల్ పాస్ట్ టెన్స్ ఫార్మ్ ఆఫ్ V1. దీంట్లో రెండు రకాలు ఉంటాయి, రెగ్యులర్ వెర్బ్, ఇర్రెగ్యులర్ వెర్బ్. ఇవి ఇక్కడ ఇచ్చినటువంటి ఉదాహరణలు. అలాగే V3 అంటే పాస్ట్ పార్టిసిపల్, ఇది వెర్బ్ యొక్క మూడవ రూపము. ఈ పాస్ట్ పార్టిసిపల్ ఎక్కువగా దేంట్లో ఉపయోగిస్తామంటే పర్ఫెక్ట్ టెన్స్ లలో, అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, అలాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లలో మనం ఉపయోగిస్తాము. అలాగే పాసివ్ వాయిస్ లో కూడా ఉపయోగిస్తాము. అంటే యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్ కు మార్చేటప్పుడు వెర్బ్ యొక్క రూపము పాస్ట్ పార్టిసిపల్ రూపంలో ఉంటుంది. అలాగే ఇక్కడ ఒక ఉదాహరణ తీసుకున్నట్లయితే V1 అనేది క్యాలిక్యులేట్, V2 అనేది క్యాలిక్యులేటెడ్, థర్డ్ ఫామ్ ఇక్కడ కూడా క్యాలిక్యులేటెడ్. అంటే ఇది ఒక రెగ్యులర్ వెర్బ్ కు ఉదాహరణ. అలాగే మ్యారీ, మ్యారీడ్, మ్యారీడ్ ఇక్కడ వెర్బ్ యొక్క రెండవ రూపము. వెర్బ్ యొక్క మూడవ రూపం కూడా ఇక్కడ ఐఈడి చేర్చగా వచ్చింది. ఇక్కడ గో, వెంట్, గాన్ ఇది గమనించినట్లయితే ఇది ఇర్రెగ్యులర్ వెర్బ్ కు ఉదాహరణ. గో అనేది V1, వెంట్ అనేది V2, గాన్ అనేది V3 పాస్ట్ పార్టిసిపల్. అలాగే మీట్ అనేది V1, మెట్ అనేది V2, మెట్ అనేది V3. ఈ రెండిట్లలో కూడా V2, V3 అనేవి V1 కంటే డిఫరెంట్ గా ఉన్నాయి, అందువల్ల ఇవి ఇర్రెగ్యులర్ వెర్బ్. కాబట్టి V3 అనేది వెర్బ్ యొక్క మూడవ రూపము, దీన్నే పాస్ట్ పార్టిసిపల్ అని కూడా అంటారు. ఇవి ఉదాహరణలు. అలాగే V4 తీసుకున్నప్పుడు V1 కు ఇంగు చేర్చగా వస్తాయి. ఇది ఎక్కువగా కంటిన్యూస్ టెన్సెస్ లలో వాడతారు. అంటే మనం ఏదైనా ఒక పని కొనసాగుతూ ఉన్నట్లయితే దానికి ఉపయోగిస్తారు. అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కానీ, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కానీ, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లలో కానీ ఈ V4 ఉపయోగిస్తాము. V1 అనేది వర్క్ అయినట్లయితే V4 అనేది వర్కింగ్, అంటే వర్క్కు ఇంగు చేర్చగా వచ్చింది. ఇవి ఉదాహరణలు. రీడ్ అనేది వెర్బ్ యొక్క మొదటి రూపం అయినట్లయితే రీడింగ్ అనేది V4. అలాగే రైట్ అనేది వెర్బ్ యొక్క మొదటి రూపం అయినట్లయితే రైటింగ్ అనేది V4. అంటే V4 అనేది V1 కు ఇంగు చేర్చగా వస్తుంది, దీన్నే ప్రెజెంట్ పార్టిసిపల్ అంటాము. వీటిని కంటిన్యూస్ టెన్సెస్. అలాగే V5 తీసుకున్నప్పుడు ఇది వెర్బ్ యొక్క ఐదవ రూపం. ఇది V1 కు ఎస్ గాని ఈఎస్ గాని చేర్చగా వస్తుంది. అంటే వెర్బ్ యొక్క మొదటి రూపానికి ఎస్ గాని ఈఎస్ గాని చేర్చగా వస్తుంది. ఇది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే ఉంటుంది. ఇది కూడా
సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఉంటుంది, అంటే వర్తమాన కాలంలోనే ఉంటుంది, అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పనుల గురించి తెలియజేస్తుంది. ఈట్ అనేది V1 అనేట్లయితే ఈట్స్ అనేది V5, గో అనేది V1 అనేట్లయితే గోస్ అనేది V5. ఇక్కడ గమనించండి, ఇక్కడ ఎస్ చేర్చగా వచ్చింది, ఇక్కడ ఈఎస్ చేర్చగా వచ్చింది. రీడ్ అనేది V1 అనేట్లయితే రీడ్స్ అనేది V5. సో ఇది కూడా మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వస్తుంది. ముఖ్యంగా ఈ V5 ఉపయోగించినప్పుడు సబ్జెక్టు హీ కానీ షీ కానీ ఇట్ కానీ ఉంటుంది. అంటే ఈ ప్రొనౌన్స్ సబ్జెక్ట్లో ఉపయోగించినప్పుడు V5ను మనం ఉపయోగిస్తాము. సో ఇక్కడ మెయిన్ వెర్బ్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇచ్చాను. అంటే V1, V2, V3, V4, V5 ఎలా ఉంటాయి అనేది. సో ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా రెగ్యులర్ వెర్బ్స్, అంటే V2 మరియు V3 అనేది డి కానీ ఈడి కానీ ఐఈడి కానీ చేర్చగా వచ్చినవి. ఇక్కడ క్యారీడ్ అనేది V2, క్యారీడ్ అనేది V3, క్యారీయింగ్ అనేది V4, క్యారీస్ అనేది V5. సో ఇది V1, V2, V3, V4 అండ్ V5. అలాగే రికార్డెడ్, రికార్డింగ్, రికార్డ్స్. ఇక్కడ కూడా రికార్డ్ అనేది V1, రికార్డెడ్ అనేది ఈ V1కు ఈడీ చేర్చగా వచ్చింది. ఇది కూడా రికార్డెడ్ అనేది రికార్డుకి ఈడీ చేర్చగా వచ్చింది కాబట్టి ఇది రెగ్యులర్ వెర్బు. అలాగే 4వ ఫామ్ రికార్డుకు ఇంగ్ చేర్చగా వచ్చింది. 5వ ఫామ్ రికార్డుకు ఎస్ చేర్చగా వచ్చింది. సో V1, V2, V3, V4, V5. ప్లే, ప్లేయిడ్, ప్లేయిడ్, ప్లేయింగ్, ప్లేస్. ఇంకొక ఉదాహరణ వాచ్డ్, వాచింగ్, వాచెస్. కూల్డ్, కూలింగ్, కూల్స్. సో ఇవి రెగ్యులర్ వెర్బ్స్ తీసుకున్నట్లయితే V1, V2, V3, V4, V5కు ఉదాహరణలు. అలాగే మనం ఇర్రెగ్యులర్ వెర్బ్స్ తీసుకున్నట్లయితే, అంటే ఇర్రెగ్యులర్ వెర్బ్ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను, V1కు డి కానీ ఈడీ కానీ ఐఈడి కానీ చేర్చగా ఇవి రావు. ఇవి ఎలా వస్తాయంటే V2, V3 కంప్లీట్గా డిఫరెంట్ ఉంటాయి. ఇక్కడ చూడండి, మీట్ అనేది ఇక్కడ V1, మెట్ V2, మెట్ V3, మీటింగ్ అనేది V4, మీట్కి ఇంగు చేర్చగా వచ్చింది. V5 ఇక్కడ ఎట్లా మీట్కు ఎస్ చేర్చగా వచ్చింది. సో ఇక్కడ మీరు V2, V3లను గమనిస్తే V1 కంటే డిఫరెంట్గా ఉంటుంది. సెల్, సోల్డ్, సెల్లింగ్, సెల్స్. ఇవి 5 రూపాలు. అలాగే మేక్, మేడ్, మేకింగ్, మేక్స్. అలాగే టెల్, టోల్డ్, టెల్లింగ్, టెల్స్. రైట్, రోట్, రిటర్న్, రైటింగ్, రైట్స్. సో ఇలా మనం V1, V2, V3, V4, V5లను చెప్పుకోవచ్చు. మనం ఇంగ్లీషు బాగా మాట్లాడటానికి, ఇంగ్లీష్లో ఏ టెన్స్లో అయినా మనం మాట్లాడటానికి V1, V2, V3, V4, V5 అనేది చాలా ఉపయోగపడతాయి. కాబట్టి మనం ప్రతి వెర్బ్కు కూడా, మనం రోజు కూడా ఏవైతే ఎక్కువగా వెర్బ్స్ ఉపయోగిస్తామో ప్రతి వెర్బ్కు కూడా V1, V2, V3, V4, V5 అనేటటువంటివి కంపల్సరీగా నేర్చుకోవాలి. ఇది ఎంత ఎక్కువగా నేర్చుకుంటే అంత బాగా మనకు ఇంగ్లీష్ మీద కమాండ్ ఉంటుంది. ఇంగ్లీష్ మాట్లాడటానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఛానల్ను మీరు కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు లైక్ చేయండి. ఈ ఛానల్ను మీరు బాగా ఇష్టపడుతున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Wish you all the best. Thank you.